సింగిల్. ప్రేమలో అందరూ పడతారు, కానీ కొంతమంది రిస్క్ లో పడతారు. అలాంటి రిస్క్ లో పడే మన భాస్కర్ పరిస్థితి ఏంటో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. ప్రాక్టీస్ కదా, టేక్ రష్మితో కలిసి చేద్దామా? బాగుంటుంది. అప్పుడు 4 టేక్ చెక్కలు తీసుకురావాలి నన్ను మోసుకెళ్ళడానికి. కొత్త సంవత్సరం, కొత్త సెట్, కొత్త లొకేషన్, మనం కొత్తగా లవ్ ట్రాక్ స్టార్ట్ చేద్దామా? ఆల్రెడీ ఒకటి ట్రాక్ వేసినందుకే చిత్రం ఉంచు ఊడని చిత్తకాయ తెలుగుని తిరుగుతున్నాడు. ఈ యుఎస్ లో నా అందరిని చూసి దేని పోలిస్తావు? యుఎస్ లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నువ్వు రెండు ఒకలాగే ఉంటాయి. ఎందుకు భాస్కర్? రెండు ఫోటో తీసుకోవడం తప్ప దేనికి పనికిరావు. ఈ యుఎస్ ని వదిలేసి ఆంధ్ర వెళ్ళి ఒక మంచి బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. ఎలాంటి బిజినెస్ పెట్టొచ్చు? నాకు తెలిసి నీ ఫేస్ కి వర్సా మసాజ్ సెంటర్. ఈ సంక్రాంతి పండక్కి యుఎస్ నుంచి ఇండియా వెళ్ళి మీ నాన్న నొప్పించి పెళ్లి చేసుకుంటా. ఏమైందో చెప్పు. మా చెల్లిని ఎవరో మోసం చేశారంట భాస్కర్. ఇప్పుడు నన్నేం చేయమంటావు? సంక్రాంతికి అల్లుడిని తీసుకొస్తానని మా నాన్నకి చెప్పింది. అల్లుడుగా నువ్వు వెళ్ళు భాస్కర్. బావగారు బాగున్న సినిమాలో చిరంజీవి అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ బుల్లెట్ భాస్కర్. భాస్కర్ నువ్వెవరు? జబర్దస్త్ హీరో. జబర్దస్త్ లో హీరో ఎవరు అంటే భాస్కర్ అంటున్నారు. పెద్ద ఆర్టిస్ట్ ఎవరంటే భాస్కర్ అంటున్నారు. ఆర్టిస్ట్ గురించి నువ్వు నేను చెప్పుకుంటే చెప్పించి కొట్టుకోవాలి మనమే. సరే మీ చెల్లిని పిలిపించు, చూస్తా. అదేంటి కుక్క చింపిరి ఇస్తారంటారు కదా? కుక్కకి భాస్కర్కి తేడా లేదమ్మా. చిన్నపిల్లని చేసి అలా కొట్టొచ్చా భాస్కర్? వాడెవడో అమెరికాలోనే ఉంటాడు, నేను పట్టుకుంటా. వాడి పేరేంటి? ఒమిక్రాన్. అందుకే వైరస్ లా వచ్చి అంటించి వెళ్ళిపోయాడు. సరే వాడు ఏ ఊర్లో ఉంటాడు? కాలిపోయినాయా? అది కాలిపోయిన కాదు, కాలిఫోర్నియా. నువ్వెక్కడ ఉంటావు? షాంపూ వాడి పిస్కు. అమెరికాలో ఈ ఊరు ఎక్కడ ఉంది? షాంపూ వాడి పిస్కు పిస్కు పిస్కు. శాన్ ఫ్రాన్సిస్కో. సరే మన ఇండియా పోదాం పద. నాన్న వీడు అల్లుడేంటి? గాడిద లాక్క ఉన్నాడు. వీడు అల్లుడా? నేను ఎందుకు పంపించా? సో మెనీ మనీ విల్ పెట్టి నేను అమెరికా వై విల్ గోరా. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అమెరికాలో. 2 days ఇండియాలో ఉండి వెళ్ళిపోతాం. నువ్వేం చెప్తావురా? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఇచ్చింది? ఇలాంటి పనికి మాలేదు ఎవడో ఇచ్చి ఉంటాడులే. మీరు అమెరికాలో పెళ్లి చేసుకోవడం కాదు, ఇండియాలో పెళ్లి చేసుకోవాలి. మేము పెళ్లి ఏర్పాట్లు చేస్తాం, రెడీగా ఉండు. ఏంటి వర్ష? నువ్వెవరు భాస్కర్? ఆర్టిస్ట్. ఇంకొకసారి నేనే కొత్త ఆర్టిస్ట్ అన్నావంటే. ఇప్పుడు పెళ్లి అంటున్నాడు, ఏం చేయాలి? ఇక్కడ ఎలా స్కిట్ చేస్తున్నావు? దీంతో స్కిట్ చేసానని ఫిక్స్ అయిపో భాస్కర్. సరే మావి గారు రండి. ఆ ఒమిక్రాన్ గారితో చేసినప్పుడు నీకు సిగ్గేలే కానీ ఇప్పుడు సిగ్గేస్తుందా? మంత్రి గారు ముందుగా ఏం చేయమంటారు? మంగళవారం కానివ్వండి. అది పరిగో. బాబు నువ్వు ముందుగా అమ్మాయి కాలు తక్కువయ్యా. అమ్మా నువ్వు తొక్కమ్మ ఈసారి. మావి గారు నేను తీసుకొని అమెరికా వెళ్ళిపోతాను. అమెరికా ఏంట్రా? పెళ్లి అందరి ముందు జరుపుకున్న శోభనం చేయవా? ఓ పని చేయరా, ఎల్బీ స్టేడియం లో మంచి మంచం వేసి ఈఫిల్ టవర్ కింద 2 కెమెరాలు పెడితే మొత్తం అందరూ చూస్తారు. శోభనం కిరణ్ చేయండి అంది. పెళ్లి అంటే ఏదో కష్టపడి చేస్తాం, శోభనం కూడా చేసుకోవాలి. దాంతో శోభనం లేదు, ఏమీ లేదు. అమ్మాయి అక్కడ పడుకుంటుంది, నువ్వు ఇక్కడ పడుకో, అయిపోతుంది. మా విషయం దాన్ని చెప్పు. నువ్వు అక్కడ పడుకో, బావి ఇక్కడ పడుకుంటాడు. లైట్లు అంటే బాగా పడదు, లైట్లు ఆపేసే. ఆయనకి మ్యూజిక్ అంటే పడదు. ఏమనుకుంటున్నావే యు వంగలాడే? బిట్టు లేకపోతే కానీ బయటికి రావు. నీకెందుకు అది కాదే అని వస్తున్నావు?
పదండి మన పని చూసుకుందాం. అమ్మో ఇది ఏం చేసేస్తుందో టెన్షన్ లో. చెల్లి మళ్ళీ డోర్ కొడుతుంది ఏదో మొహంది. ఏంటి? నేను ఆయనతో మాట్లాడాలి. ఆయన ఎవరు? భాస్కర్. భాస్కర్ ఎవరు? నీ మొగుడా? నా మొగుని పేరు పెట్టి పిలుస్తావేంది? ముక్కు మీద కొట్టానంటే స్టేజ్ దిగి పరిగెడతావు. ఆయన నా మొగుడు. ఆల్రెడీ ఆ కొండలోని జీవితం నాశనం చేసినావు, మళ్ళీ కండలోని జీవితం కూడా నాశనం చేద్దామని వచ్చావే నువ్వు. రావే చూసుకుందాం. ఏంటో ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ ఏమో నాలో. ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలసు అయ్యాను గాని నాపై ప్రేమ ఏమో బోలో. ఇది ఎందుకు ఇలా కొట్టుకు చేస్తారు? మళ్ళీ ఓవర్లాప్ చేస్తావే నువ్వు. మామా ఒక విషయం జరిగింది మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటి? అమెరికాలో దీన్ని ప్రేమించా. దీన్ని ఎవడో మోసం చేస్తే దీన్ని మొగుడికి ఎక్కడ తీసుకొచ్చింది. పెళ్లి చేసుకున్న దీంతో కాపురం చేయమంటారా, ప్రేమించిన దీంతో కాపురం చేయమంటారా? నాతో చేయి కాపురం, నాతో చేయి కాపురం. అంటే నాకు తెలియకుండా మా ఇద్దరు కూతురుని మోసం చేసావా? దట్టి బఫేలో గాయ్. గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టేజ్. అటే పో ఇక మళ్ళీ రాకి. ఏ భావని నువ్వు, భావని నేను, ఇద్దరం ఒకటవని. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? అందుకే 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదు అనేది. బాగుంది, అందరూ చాలా బాగా చేశారు. అండ్ వర్ష చాలా బాగున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ నైస్. మనో గారు చాలా బాగుంది. భాస్కర్ సిన్సియర్ వద్దన్నా కూడా నువ్వు ఏంటి ఆర్టిస్ట్ అసలు నువ్వు అది ఇదని చెప్పి వర్ష చాలా బాగుంది. అందరూ చాలా బాగా చేశారు. ఫైమా ఫెంటాస్టిక్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం. ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు.